హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అసిస్టెంట్ మేనేజర్‌కి వాళ్ళకు బేసిక్ పే మీకు 50,000 అయితే ఉంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 92,000 మీకు సాలరీ అయితే వస్తుందని వాళ్ళే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారన్నమాట. మనకు డీఏ, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్సు, ఇంకా మనకు న్యూ పెన్షన్ స్కీము అన్నీ కూడా కలుపుకుంటే గానీ మనకు 92,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పీరియడ్‌లో వచ్చేసి క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీజు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్‌ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు సెప్టెంబర్ 15, 2025 అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా ఎవరు కూడా తెలియదనమాట. ఫస్ట్ టైం నేనైతే వీడియో చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్‌కి వచ్చి కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరిగింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 24, 2025 నెక్స్ట్ మంత్ 24 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ డేట్ అని మనకు ఇంకా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఒకవేళ మెన్షన్ చేసిన తర్వాత ఇంటిమేట్ చేసి మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందుగా వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్‌లోన ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకోండి. సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందన్నమాట. కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 1, 2025 అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు మీ క్యాస్ట్‌లోనే మీకు పోస్టులు అయితే ఉండాలి. ఒకవేళ మీ క్యాస్ట్ లేకపోతే మీరు యూఆర్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవచ్చు. అప్పుడు యూఆర్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవాలంటే 18 నుండి 30 సంవత్సరాలు బిలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సాలరీ అండ్ బెనిఫిట్స్ మొత్తం కూడా చూసుకుంటే మనకి నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసి అసిస్టెంట్ మేనేజర్‌గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకు బేసిక్ పే మీకు 50,000 అవుతుంది పర్ మంత్. అంటే 50,000 నుండి 1,60,000 వరకు బేసిక్ పే అనమాట ఇది. బట్ ఏందంటే మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన అప్రాక్సిమేట్లీ రూ. 92,095 మీకు పర్ మంత్ వస్తుందని వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏమేమి అలవెన్స్‌లు వస్తాయంటే గన ఇక్కడ మనకు బేసిక్ పే ఉంటది, డీఏ ఉంటది, ఐడియా ప్యాటర్న్ మనకు సంబంధించింది ఇంకోటి ఉంటుంది. తర్వాత మనకు న్యూ పెన్షన్ స్కీమ్ ఉంటుంది, హెచ్ఆర్ఏ, ఇంకా మనకు మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకా చాలా రకాలైనటువంటి అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మీకు రూ. 92,095 మీకు పర్ మంత్ వస్తుంది. కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్‌ని. అయితే బ్రదర్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. అయితే మీరు మొబైల్ అనేది అడ్డం పెట్టుకోండి. మీరు స్ట్రైట్ పెట్టి మొబైల్ అనేది లింక్ ఓపెన్ చేస్తే ల్యాండ్స్కోప్ మోడ్‌లో పెట్టుకొని అని చూపిస్తది. బట్ మీరు మొబైల్ అనేది అడ్డం తిప్పండి. అంటే రొటేట్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. మనకు అప్లై లాస్ట్ డేట్ మనకి చెప్పాను కదా అక్టోబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చని. ఇక మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాలి. క్లిక్ హియర్ టు న్యూ రిజిస్టర్ కదా దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అవి. తర్వాత ప్రివ్యూ చేసుకొని అప్లోడ్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేది తర్వాత పేమెంట్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కనుక కింద కామెంట్ తీయండి. మీ నుంచి వచ్చే సపోర్ట్ అండ్ రెస్పాన్స్‌ని బట్టి నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అయితే బ్రదర్ మీకు నోటిఫికేషన్ వచ్చేసి ఈ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ అక్కడ మీకు జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ డివిజన్స్ అనమాట. మీకు చెప్పాను కదా బేసిక్ పే 50,000 అండ్ 1,60,000 వరకు ఉందన్నమాట. ఓవరాల్‌గా మనకు 3 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఓబీసీ వాళ్ళకి 1, యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 2 పోస్టులు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ మీరు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో కానీ మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ చేసి ఉంటే గన 4 ఇయర్స్ కోర్సు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగాడు కానీ అది అవసరం అయితే లేదు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డివిజన్ అనమాట. ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా ఓబీసీ క్యాండిడేట్‌లకు మాత్రమే. ఇది వచ్చేసి మనకు మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
చార్టెడ్ అకౌంట్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ దానికి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ ఒక పోస్ట్ మాత్రమే. అది కూడా యువర్ క్యాండిడేట్లకు మాత్రమే. అయితే దీనికి వచ్చేసి డిగ్రీ గానీ, బీటెక్ గానీ చేసి ఉండాలి. ఇంజినీరింగ్ గానీ లేకుంటే టెక్నాలజీ ఏది ఉందో దానిలోన. అయితే వాటితో పాటు మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి 2 ఇయర్స్. ఇదైతే ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు సీనియర్ అసిస్టెంట్ సెక్రటేరియట్ ఏవైతే ఉన్నాయో వాటికొచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రమే. అది కూడా యువర్ క్యాండిడేట్‌లకు మాత్రమే. ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ బి ఏ ఎంఏ గానీ, ఎవరైతే హిందీ గానీ, ఇంగ్లీష్‌లో సబ్జెక్ట్‌లో మీరు ఎంఏ అయితే చేసి ఉండాలన్నమాట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోన. ఇక నెక్స్ట్ మనకు ఇంకొక పోస్ట్ వచ్చేసి డిప్యూటీ మెటీరియల్స్ మేనేజర్ అనమాట. 2 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అవి కూడా యువర్ క్యాండిడేట్‌లోన. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్‌లో గానీ మీకు డిగ్రీ గానీ ఆర్ ఈక్వలెంట్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ డౌన్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనకు అసిస్టెంట్ మేనేజరు P&E డివిజను, హెచ్‌డిసి అండ్ మెటీరియల్స్ మేనేజరు అదేవిధంగా మనకి ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్‌కి అనేది ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ జనరల్ ఇంజినీరింగ్ నుంచి 100 మార్కులకు 50 క్వెషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 20 మార్కులకు 20 క్వెషన్లు, క్వాంటిటివ్ యాప్ట్ నుంచి 20 మార్కులకు 20 క్వెషన్లు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 మార్కులకు 20 క్వెషన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 మార్కులకి 20 క్వెషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా 180 మార్కులకి 130 క్వెషన్లు అయితే వస్తాయి. ఎగ్జామ్ టైమింగ్ 120 మినిట్స్ అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టుకు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డివిజన్ ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్‌గా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ ఏదైతే ఉందో వీటికి కూడా మనకు ఈ విధంగా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీ ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్‌కి వచ్చేసి మనకు లాజికల్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్లు వస్తాయి 30 మార్కులకు. అండ్ క్వాంటిటీ యాప్ నుంచి మనకు 30 క్వెషన్లు వస్తాయి 30 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 35 క్వెషన్లు వస్తాయి 35. జనరల్ అవేర్‌నెస్ నుంచి 35 క్వెషన్లు వస్తాయి 35 మార్కులకు. హిందీ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వెషన్లు వస్తాయి 50 మార్కులకు. ఓవరాల్‌గా 180 క్వెషన్లు వస్తాయి 180 మార్కులకు. 120 మినిట్స్ క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. టైమింగ్ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు నెగెటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. 1/4 అనమాట. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు బై లాంగ్వేజ్‌లో అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఏదో ఒక సబ్జెక్ట్ అయితే అంటే ఏదో ఒక లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకొని ఆ లాంగ్వేజ్‌లో అయితే ఎగ్జామ్ అయితే రాయాలి. మన తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉండదన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్ సెలక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్‌లో వచ్చిన స్కోర్‌ని తీసుకొని ఫైనల్ కట్ ఆఫ్ అయితే పెడతాడు. అంటే ఎగ్జామ్‌లో వచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారన్నమాట. అండ్ ఇంటర్వ్యూకి. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్ మనకు సెప్టెంబర్ 15 అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 24 తేదీలోపు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ₹100 మాత్రమే పేమెంట్ చేయాలి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కేవలం ₹500 మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లస్ మనకు జీఎస్టీ కూడా 18% అయితే మీకు ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్ మనకు ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటనేది ఒకడు వాళ్ళే మెన్షన్ చేసేది చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై, చెన్నైలో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అంటే జాబ్ కావాలి ఎంత దూరం ఉన్న పెట్టినా వెళ్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఫైనల్‌కి వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు కోల్కతా నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో వర్క్ చేస్తున్నటువంటి సంస్థ అనమాట ఇది. ఆ సంస్థలో మనకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు మొబైల్ అనేది అడ్డం పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.